ఒక విషయం అండి, ఇక్కడ మెయిన్ థింగ్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేది మనకు ఒక సిస్టమ్ ఉందండి. ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పరంగా మనం ద ప్రైమరీ పర్పస్ ఇస్ త్వరగా కేసెస్ ఏవైతే ఉన్నాయో చాలా ఏళ్ళ తరబడి ఉన్న కేసెస్ని త్వరగా డిస్పోజ్ ఆఫ్ చేసుకోవాలని తీసుకొచ్చాం. సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా 12 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కన్స్టిట్యూట్ చేసింది ఈ పర్పస్కి, స్పెసిఫికల్లీ ఫర్ దిస్ పర్పస్. సో కన్స్టిట్యూట్ చేసినప్పటికీ పొలిటీషియన్స్ మీద ఏదైతే కేసెస్ ఉన్నాయో అవి ఇంకా స్పీడీ ట్రయల్ అనేది జరగలేదు ఇప్పటివరకు. అండ్ అబౌట్ దిస్, సో పొలిటీషియన్స్కి సంబంధించి వన్ ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇస్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండి. దానిలో క్లియర్గా కన్విక్షన్ కనుక 2 years కన్నా ఎక్కువ ఏదో కన్విక్షన్ కనుక నీకు కనుక ఇస్తే, ఒక కోర్టు ఇస్తే, దాన్ని నువ్వు వెంటనే డిస్క్వాలిఫై అవుతావు అనేది అదొక పాయింట్ వచ్చిందండి లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2014 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్. సో దానిలో క్లియర్గా దట్ ఈస్ వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్స్ అండి ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా దట్ హ్యాస్ నాట్ బీన్ డిబేటెడ్ అపాన్ మచ్. సో ఇది దిస్ ఇస్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. ఇట్లాంటి రిఫార్మ్స్ అనేవి సుప్రీంకోర్టు తీసుకొస్తూనే ఉందండి. ఫస్ట్ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కానీ, లేదా తర్వాత చాలా డెసిషన్స్ సుప్రీంకోర్టు తీసుకొస్తుంది, అలాగే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. సో దిస్ ఈజ్ నాట్ న్యూ అండి, దిస్ ఈజ్ నాట్ న్యూ, దిస్ ఈజ్ నాట్ నోవెల్. సో బట్ పాయింట్ హియర్ ఈజ్, సో వాట్ ఈస్ ది కమిట్మెంట్ ఆఫ్ ది లా మేకర్స్ ఇన్ ది హోల్ ప్రాసెస్? సో లా మేకర్స్కి త్వరగా ఎక్స్పెడిషియస్గా కనుక మనం చేయగలుగుతామా అంటే, ఎక్స్పెడిషియస్గా చేయగలిగితే, సో మీరు courts, first of all, you are not manning courts with you are not equipping courts with infrastructure, you are not manning courts with the men with integrity, you are not giving enough infrastructure to the courts. So courts, first of all, మీరు courts ఎప్పుడైతే మీరు enough infrastructure ఇస్తారో, లేదా courts ఎప్పుడైతే మీరు మ్యాన్ చేస్తారో మీ అకౌంటబిలిటీ పెరుగుతుంది. సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని కంప్లీట్గా సైడ్ లైన్ చేసేసారు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇష్యూ వచ్చేసి సుప్రీం కోర్టు టైమ్ అండ్ అగైన్, ఇది ఫస్ట్ టైం కాదు, ఇది లాస్ట్ టైం కూడా అవ్వదన్న అభిప్రాయం, టైమ్ అండ్ అగైన్ పొలిటీషియన్స్ మీద కేసెస్ మీరు ఎక్స్పెడిషియస్గా డీల్ చేయండి అని చెప్పినా ఇది ఎందుకు ఇంకా స్నేల్ పేస్లో వెళ్తున్నాయి అంటే, దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. సో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కానీ, లెజిస్లేచర్ కానీ, దిస్ ఇస్ ద పార్లమెంట్ కానీ, లేదా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కానీ, దే ఆర్ నాట్ ఇంటెండింగ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ మేక్ సమ్ లెజిస్లేషన్ అండి. ఇప్పుడు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ట్రై అన్ ఇండివిజువల్ within a span of 6 months, and if you want to restrict his power of appeal, or right of appeal, then that can be done through a legislation. So దాన్ని తీసుకురాకుండా, ఎనాక్ట్మెంట్ చేయకుండా, పార్లమెంట్ కానీ, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ కానీ ఎనాక్ట్మెంట్ తీసుకురాకుండా మీరు జుడిషియరీలో డిలే అవుతుంది, జుడిషియరీలో టైం అవుతుంది, జుడిషియరీలో చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. సో జుడిషియరీలో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అప్పుడు వచ్చినప్పటికీ, ఇంకోటి ఏంటంటే ఇక్కడ పాయింట్, ఇక్కడ ది నెంబర్ ఆఫ్ అపీల్స్ దట్ దే యూజువల్లీ టేక్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లోవర్ కోర్టులో, దాని తర్వాత హైకోర్టులో, దెన్ ఇట్ గోస్ టు ది సుప్రీం కోర్ట్. ఇప్పుడు ఏదైతే మనకి కాబట్టి గారు చెప్పారో, ఒక dispense with my appearance, that is dispense with my appearance itself has taken for more than 1.5 years అంటే ఇట్లాంటి కేసెస్ అంతకాలం పడతాయి. సో mean time, so they usually buy time, and they usually contest in elections, and they will be elected again by the electorate probably. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే మూర్తి గారు, ఇక్కడ every accusation may not end up in conviction. And it is a double whammy అనమాట. It's on one side the concerned prosecution is burdened, on the other side even the accused should undergo the mental harassment. సో ఇది డబుల్ whammy. సో అందుకని ఏం చేయాలంటే బేసికలీ ఎక్స్పెడిషియస్గా కనుక మీరు ఎవరైనా ఇన్నోసెంట్ కూడా ఉండొచ్చు. సో everyone are not guilty unless proven beyond reasonable doubt in the court of law. So you are considered to be innocent in the eyes of law. సో ఇది కనుక ప్రూవ్ అయితే అట్లీస్ట్ డిస్క్వాలిఫికేషన్, లిల్లీ థామస్ కేసులో డిస్క్వాలిఫికేషన్ అన్న అవుతుంది అతనికి సంబంధించి, లేదా డిస్క్వాలిఫికేషన్ కాకపోతే అతను ఇన్నోసెంట్, ఐఎమ్ ఇన్నోసెంట్ ఇన్ ది ఐస్ ఆఫ్ లా. కొన్ని ఫాల్స్ కేసెస్ కూడా పడొచ్చండి. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ బ్లేమింగ్ ది పొలిటీషియన్స్, ఐ డోంట్ వాంట్ టు కాస్ట్ ఎనీ షాడో ఆన్ దేర్ దిస్ థింగ్ అండి, దేర్ character. I don't want to go indulge in character assassination అండి. పాయింట్ ఏంటంటే కొంతమంది పొలిటీషియన్స్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ది పీపుల్, ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుందంటే వాళ్ళ మీద ఫాల్స్ కేసెస్ ఫాయిస్ చేయడం జరుగుతుంది. అట్లాంటి వారు కూడా దే కమ్ క్లియర్. సో ఇట్లాంటి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నప్పటికీ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఇనఫ్గా ఎక్విప్ చేయకపోవడం, వాటికి ఇనఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వకపోవడం. కేంద్రం ఇప్పుడు కాదు, 2018లోనే కమిట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, సింపుల్ గూగుల్ సర్చ్ విల్ లెట్ యూ నో దిస్. సో 2018లో 2019లో కూడా కమిట్ అయింది. ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మేము అపాయింట్ చేస్తాం, దానికి బడ్జెట్ అలొకేట్ చేస్తున్నాం. బట్ ఇప్పటివరకు బడ్జెట్ అలొకేట్ చేయలేదు. అండ్ వన్ థింగ్ ఈస్ వెరీ పర్టినెంట్ టు మెన్షన్ హియర్ అండి. పాయింట్ ఏంటంటే, ఒక సీజే గారు, ఫార్మర్ సీజే, ఆయన ఇప్పుడు ఫార్మర్ ఆయన సీజేగా ఉన్నప్పుడు, సీజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు హీ షెడ్ టీయర్స్ అండి. బట్ ప్రాబ్లం ఏంటి, రీజన్ ఏంటి అంటే, నా ఒక సుప్రీం కోర్టులోనే యు ఆర్ నాట్ ఎక్విపింగ్ ఆర్ యు ఆర్ నాట్ గివింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యు ఆర్ నాట్ మ్యానింగ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాలోనే ఇనఫ్ జడ్జెస్ నువ్వు మ్యాన్ చేయనప్పుడు. మీరు చెప్పింది ఒక యాంగిల్ ఉమేష్. ఇప్పుడు కొత్త సంస్కృతి
న్యాయమూర్తులు న్యాయ వ్యవస్థ మీద నేరుగా దాడులు, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ మీద కూడా కేసులు అంటే సో న్యాయ వ్యవస్థ మీద ఎదురు దాడి అనేది. మూర్తి గారు, నాకు ఫస్ట్ థింగ్ అండి, సో ఒక బేసికలీ విజయసాయి రెడ్డి గారు ఆ షీల్డ్ ఏదైతే ఉందో ఆయనకి పార్లమెంటరీ ప్రివిలేజెస్ అనేది, ఆ షీల్డ్ని తీసుకొని టుడే హీ హాస్ క్యాస్ట్ అస్పర్షన్స్ ఆన్ జడ్జెస్ అండి, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇన్స్టిట్యూషన్స్ని ఇండిపెండెంట్గా ఫంక్షన్ అవుతున్నాయి లేదని ఒక పొలిటీషియన్స్ భావిస్తున్నారా లేదని నాకు వచ్చిన ఇమీడియట్ డౌట్. ఎందుకంటే ఇది ఒక ఏసీబీ ఒక పర్టికులర్ ఎలిగేషన్ ఒకళ్ళ మీద వేసి ఒక ఎఫ్ఐఆర్ లాంచ్ చేసినప్పుడు, let the ACB take its own course, let the ACB conduct its own investigation, let the judiciary bring it to its logical conclusion. అంతేగాని ఇక్కడ మధ్యలో పొలిటీషియన్స్ ఇంటర్వ్యూన్ అవుతామని నాకు అర్థం కాలేదు. ద ఫండమెంటల్ పాయింట్ ఇస్, విజయసాయి రెడ్డి గారికి ఏం సంబంధం? ఏసీబీ కదా, యాంటీ కరప్షన్ బ్యూరో, లెట్ ది యాంటీ కరప్షన్ బ్యూరో టేక్ ఏ చార్జ్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్, లెట్ ది యాంటీ కరప్షన్ బ్యూరో ఇన్వెస్టిగేట్ ది మ్యాటర్, లెట్ ది యాంటీ కరప్షన్ బ్యూరో సబ్మిట్స్ ఇట్స్ charge sheet before the court, and let the anti-corruption bureau prove the allegations leveled against a particular individual. So let the judiciary take a decision on it. So why it's nothing but you are obstructing the administration of justice in the process. So నేనేమంటానంటే విజయసాయి రెడ్డి గారు should not have spoken this, and particularly in the shield of you have taken recourse to the particular parliamentary privileges. దానికి recourse తీసుకొని you have made these allegations against the judges or the institution of judiciary at large. మీరు judiciary బస్సుగా ఇప్పుడు అంటే బికాజ్ ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అండి. ఐ హ్యావ్ టు సే ఓన్లీ దిస్, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. ఆ ఇగ్నోరెన్స్లో బతుకుతున్న వాళ్ళని మనం ఏం చేయలేం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఇగ్నోరెన్స్లో బతుకుతున్నారు. పాయింట్ ఏంటంటే ఐ డోంట్ థింక్ హీ ఈవెన్ అండర్స్టాండ్స్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సెపరేషన్ ఆఫ్ పవర్స్. సెపరేషన్ ఆఫ్ పవర్స్ విచ్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆ డాక్ట్రిన్ యొక్క సిగ్నిఫికెన్స్ కూడా ఆయన తెలియదు అనుకుంటా. ఫర్ ఇన్స్టెన్స్ ఇంకోటి మీకు, ఎస్ ఐఎమ్ అగ్రీవ్డ్ విత్ decision of the High Court. The decision of the High Court is unfavorable to me. The decision of the High Court is adverse to my interest. Then obviously there is a platform in which you can challenge. Obviously it's the Supreme Court of India. ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్స్ మనం ఒకసారి మనం ఎన్యూమరేట్ చేసుకొని చూస్తే మూర్తి గారు, ఫస్ట్ మీరు ఏ డెసిషన్ తీసుకున్నారు? పంచాయతీ రాజధానిలో హైకోర్టు ఆర్డర్ని మీరు ఓవర్ టర్న్ చేసి హ్యావ్ కమ్ అవుట్ విత్ ఎ జీవో తీసుకొచ్చారు. యూ హ్యావ్ మేడ్ సమ్ మోడిఫికేషన్స్ టు ది జీవో అండ్ యూ ట్రై టు సమ్హౌ అవాయిడ్ యువర్ లీగల్ లయబిలిటీ. చేస్తే ఏమైంది? యూ హ్యావ్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ది సుప్రీం కోర్ట్. అండ్ సుప్రీం కోర్ట్ ఏం చేసింది? నో, యూ హ్యావ్ టు ఫాలో ది ఆర్డర్ ఆఫ్ ది హానరబుల్ హైకోర్ట్ అంది. సరే, ఓకే, కీప్ ఇట్ అసైడ్. నెక్స్ట్ సెకండ్, రమేష్ కుమార్ గారి విషయంలో ఏమైంది? యూ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ అన్ ఈగో ఇష్యూ. ఏమైంది? హైకోర్ట్ హ్యాస్ గివెన్ ఏ categorical order saying that his status quo ante has to be restored and he has to be his position has to be restored, and you did not do it. Then you challenged it in the Supreme Court. Supreme Court lo challenge chesin tarvata interim relief kosam ariga Supreme Court didn't grant it, and subsequently you have lost the final case also, and then you have to give an order through your obviously through the governor reappointing him to a particular post or restoring his position. Next, ఇట్లాగా కాన్స్టెంట్ గా సెట్ బ్యాక్స్ మీకు వస్తున్నప్పటికీ తెలుగు మీడియము వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో బేసిక్ ఏంటంటే మీరు తీసుకున్న డెసిషన్స్ దే ఆర్ కాన్స్టిట్యూషనల్లీ అన్టెనబుల్. when you take a constitutionally untenable decision, it will not pass the muster of judicial scrutiny. So judiciaryలో ఫెయిల్ అవుతుందంటే certainly it will fail. సో మీరు జ్యుడిషియరీలో రాజ్యాంగబద్ధమైన డెసిషన్ తీసుకున్నప్పుడు అది ఫెయిల్ కాదు. ఫర్ ఇన్స్టెన్స్ చెప్తున్నా, ఇటువంటి చాలా డెసిషన్స్ మీరు తీసుకున్నవి గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కొన్నిటిని అప్హెల్డ్ చేస్తున్నాయి కోర్ట్స్. కానీ ఎక్కడెక్కడైతే మీరు రాజ్యాంగ విరుద్ధంగా డెసిషన్స్ తీసుకున్నారో దీన్ని గ్రహించిన ప్రభుత్వం అండి, I have to appreciate the legal mind behind the crafting or drafting of a legislation, this Decentralization Act. దానిలో క్లియర్గా మీకు పవర్ లేదన్న విషయాన్ని మీరు గమనించి ప్రిన్సిపల్ సీట్ ఆఫ్ ది హైకోర్టుని మార్చడానికి, ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ప్రొక్లమేషన్ ఉంది కాబట్టి మార్చి వీ షల్ ఇనిషియేట్ ఆల్ స్టెప్స్ అని సెక్షన్ 8 క్లాస్ 4 కోడతాం టు సీక్ అని చెప్పి మీరు తీసుకొచ్చారు. అంటే మీకు స్లోలీ you have been made legally literate by the courts. సో మీకు లీగల్ లిటరసీ లేకుండా మీరు కోర్ట్స్ని ఎట్లా పడితే. ఇంకోటి ఏంటంటే ఫండమెంటల్ పాయింట్, యాంటీ కరప్షన్ బ్యూరో అనేది ఒక ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషనా కాదా? ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూట్. మేము చట్టం దాని పని దాన్ని చేసుకుపోతుందంటే యాంటీ కరప్షన్ బ్యూరో తన పని చేసుకుపోవాలిగా. లెట్ ఆబ్వియస్లీ ఎస్. సో అలాంటప్పుడు రైట్ ఏంటి? ఎవరన్నా ఒక ఎఫ్ఐఆర్ వేసినప్పుడు ఎఫ్ఐఆర్ క్వాష్కి వెళ్ళొచ్చు, దానిలో స్టే ఇస్తారు, స్టే ఇన్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంటారు. దానిలో గ్యాగ్ ఆర్డర్ కూడా ఇచ్చారు. ఈరోజు హానరబుల్ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. హానరబుల్ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఇచ్చే అధికారం ఉందా లేదంటే దే ఆర్ స్లూ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఇచ్చారు. దట్ ఈస్ ద సెకండ్ థింగ్. గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు. గ్యాగ్ ఆర్డర్ ఎందుకు ఇచ్చారని ఎక్కడ ఛాలెంజ్ చేయారు? వాట్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు ఛాలెంజ్ దిస్? బిఫోర్ ది సుప్రీం కోర్ట్, నాట్ బిఫోర్ ద పార్లమెంట్. Parliament is not a forum where you can discuss or deliberate upon issues which are sub judice, which are the matters which are pending before the court. Are you not, by doing so, are you not prejudicing the particular case and which is pending before the court? Yes. The point is, ఒకటే పాయింట్ మూర్తి గారు, ఇక్కడ ఏంటంటే he is suffering from ignorance. That's the problem. Yeah.